క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి దేవుని సన్నిధిలో ఆరాధించుటకు, దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. కుటుంబాలుగా చేరి ప్రార్థించుటకు, దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు దేవుడు మనకు ఆహ్వానాన్ని అనుగ్రహించి ఉండగా, దయచేసి అందరం కలిసి ధ్యానపూర్వకంగా ఈ ధ్యాన కూడికలో పాల్గొని పొందాలని చెప్పి ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ నూతన దినం, ఈ నూతన వారములో మీరు మాకు అనుగ్రహించిన ఈ శుభ గడియను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని చేతబట్టుకొని నీ ప్రజల మధ్య నిలబడి ఉండగా, ప్రియ పరలోకపు తండ్రి, మీరే మీ వాక్యాన్ని మాకు వినిపించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. భాసిల్లను సిలువలో పాపక్షమ అనే కీర్తన వర్షిప్ సాంగ్ బుక్లో 35వ పేజ్లో ఉంది, 38వ పేజ్లో ఉంది. ఈ కీర్తన పాడుకుందాం. పేజ్ 38. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షమ. భాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. వాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. మోసితివానా శాపభరం, మోసితివానా శాపభరం. భాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగా నేనార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. భాసిల్లెను సిలువలో పాపక్షమా, నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగే. నీ మరణపు దన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగే. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. వాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. భాసిల్లెను సిలువలో పాపక్షమా, నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడిన ప్రభుడవని. నమ్మిన వారిని కాదన
పనియు నెమ్మది నొసగెడ్ నా ప్రభుడవని నమ్మితిని పాదంబులను నమ్మితిని పాదంబులను బాసిల్లెన్ సిలువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా భాసిల్లెను సిలువలు పాపక్షమా. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 4వ కీర్తన మొదటి నుంచి చదువుతాను. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగచేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరి గత వారం 40వ కీర్తనలోని కొన్ని అంశములు ఒక క్రమంలో మనం ధ్యానం చేశాం. మరి ఈ వారం ఈ 4వ కీర్తన దేవుడు నాకు బయలుపరిచాడు. మరి ఈ కీర్తనలోని కొన్ని అంశాలు మరి మన అనుదిన ధ్యానం నిమిత్తము మరి ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఈ కీర్తన ప్రారంభంలోనే నా నీతికి ఆధారమగు నా దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. గత వారం నేను ఆ 40వ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు నీతి అంటే ఏంటో చెప్పాను. నీతి అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీ నీతి మత్స్యమును నేను వెల్లడి చేయకుండా ఊరకుండలేదు అంటాడు. అనగా నీకు నాతో లేకపోతే నాకు నీతో ఉన్న ఆ సంబంధాన్ని నేను బయలుపరచకుండా నేను ఉండలేను. అనగా నీతో నాకున్న సంబంధం ద్వారా ఏమైందంటే నేను నీలో, నీవు నాలోనికి వస్తావు. అప్పుడు నీవు నాలో ఉన్నప్పుడు నన్ను చూచిన వారు నాలో ఉన్న నిన్ను చూస్తారు. సో అది నీతి అనే మాట. మనము చాలా తేలికగా కొన్ని పదాలు వాడుతూ ఉంటాం, ప్రసంగాల్లో కానీ, పాటల్లో కానీ, లేకపోతే భావ వ్యక్తీకరణలో కానీ. ఈ నీతి, లేకపోతే న్యాయము, ఈ రక్షణ, విమోచన, విశ్వాసం అనే కొన్ని బిబ్లికల్ టర్మినాలజీస్ ఉన్నాయి. వాటి భావాన్ని పరిపూర్ణంగా తెలుసుకొనకుండా తేలికగా వాడుతూ ఉంటాం, ఎందుకంటే వాటి యొక్క విశిష్టత మనకు తెలియదు కాబట్టి. సో నీతి అంటే రైచియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్. సో దేవునితో నేను సంబంధం కలిగి ఉండడం ద్వారా నేను దేవునిలో ఉంటాను, అదే రీతిగా దేవుడు నాలో ఉంటాడు. కాబట్టి నా నీతిని, నీ నీతిని, నీ సత్యమును వెల్లడి చేయక నేను మౌనముగా ఉండలేదు అంటే నాలో ఉన్న నిన్ను ప్రదర్శించకుండా నేను ఊరకుండలేదు. 40వ కీర్తనలో ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ఆ నీతి అనే మాట ఇక్కడ వాడుతూ, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. అనగా నీతో నేను సంబంధం కలిగి ఉండటానికి ద సోర్స్ నీవు. నీతో నేను సహవాసం చేయటానికి ఆధారము, మూలము నీవు. క్రొత్త నిబంధన ప్రజగా ఈ భావాన్ని నేటి మన జీవిత అనుభవాలకు అన్వయించుకుంటే, ఆదాము ద్వారా సంక్రమించబడిన అవిధేయ వారసత్వాన్ని బట్టి దేవుని సన్నిధిలో నుంచి, దేవుని సన్నిహిత్యములోంచి, లేకపోతే దేవుని సహవాసంలోంచి మనము దూరమైపోయాం. సో ఏదేనులోంచి దేవుడు వెళ్ళగొట్టేశాడు. వీఆర్ అవుట్ ఫ్రమ్ ది రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సహవసించడానికి, సంబంధం కలిగి ఉండటానికి ఎటువంటి అవకాశం లేని స్థితిగతిలోనికి ఆదామును బట్టి మనం వెళ్ళిపోయాం. సో పాత నిబంధన కాలంలో దేవుడే స్వయంగా వెతుక్కుంటూ వచ్చి అబ్రహామును పిలిచాడు, మోషేను ఎన్నుకున్నాడు.
దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము సంతానాన్ని తన ప్రజలు అని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. సో దేవుడు తాను సృజించిన సృష్టి కాబట్టి, తన చేతితో నిర్మించబడినవాడు కాబట్టి, తన పోలిక చొప్పున చేపట్టాడు కాబట్టి, మనిషి దూరమైన దేవుని ప్రేమ మనల్ని వెన్నంటి వస్తూనే ఉండింది. పాత నిబంధన కాలం అంతా అదే. యెహోవా వాక్కు ఇదే. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు నాకు ప్రతిష్ఠిత జనము, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, ప్రత్యేకమైన జనాంగము. ఇలా అనేక సార్లు దేవుడే స్వయంగా పిలిచాడు. సో గాడ్ వాంట్స్ ఎ రిలేషన్షిప్ అగైన్ విత్ ద హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే దేవుని చేత మనం రూపించబడ్డాం కాబట్టి. వీఆర్ గాడ్స్ ప్రాపర్టీ. సో క్రొత్త నిబంధనలో ఆ దేవుని కుమారుడైన యేసయ్య స్వయంగా వచ్చి దైవ మానవ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరింపచేశాడు. ఆదాము ద్వారా కోల్పోయిన ఆ దైవ మానవ సంబంధాన్ని తిరిగి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా కలిగింపచేశాడు. ఒకసారి రోమీలకు రాయబడిన పత్రిక మనము జ్ఞాపకం చేసుకుంటే, రోమా పత్రిక 5వ అధ్యాయంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. సో ఈ రిలేషన్షిప్ అనేది, అనగా దేవునితో తిరిగి రిలేషన్షిప్ అనేది ఎలా కలిగిందో అన్నదాన్ని ఈ రోమా పత్రికలో పౌలు భక్తుడు తెలియచేస్తూ, విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి, నీతి అంటే దేవునితో సహవాసం కలిగిన యోగ్యత కలిగిన వారముగా. ఆదాము అవిధేయతను బట్టి అయోగ్యుడయ్యాడు. ఆ అయోగ్యంలోంచి యోగ్యునిగా మనము భావించబడాలంటే ఒక విధేయుని యొక్క జన్మ ద్వారా, ఆ విధేయుడు చేసిన శిలువ కార్యము ద్వారా మనము నీతిమంతులముగా, అనగా తిరిగి సంబంధం కలిగి ఉండేవారముగా. అందుకే చక్కగా వ్రాస్తాడు ఇక్కడ, నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. దేవునితో సమాధానం అంటే గొడవలు లేకుండా, కొట్లాడు లేకుండా ఉన్నామని కాదు. ఇక్కడ రాయబడ్డ మాట రికన్సిలియేషన్, రీకన్సిడరింగ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్, రీకన్సిడరింగ్ ద రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్. దైవ మానవ సంబంధాలు తిరిగి పునరుద్ధరింపబడుట. సో అది యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఆ నీతిమంతులుగా దేవునితో నీతిమత్వమైన జీవితం కలిగి ఉండటానికి, ఆ రిలేషన్షిప్ కలిగి ఉండటానికి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆ నీతిమంతులుగా చేసింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎలా చేశారు అన్న దానికి ఇక్కడ రాయబడ్డ మాట జ్ఞాపకం చేసుకుంటే 5వ వచనం నుంచి గమనిస్తే 6వ వచనం నుంచి, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఒకవేళ ఎవడైనా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదాము. ఏలనగా శత్రులమై ఉండగా దేవుడు ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదాము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. సో ఈ రైట్ రిలేషన్షిప్, అనగా రీఇన్స్టేటింగ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్, ఈ దైవ మానవ సంబంధాన్ని దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చాడు. ఆ కుమారుడు ఆయనందరి విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉంటాము. అది ఎప్పుడు జరిగిందంటే మనము మంచివారముగా
మనము సత్ప్రవర్తన కలిగిన వారముగా, మనము మరి లోకము దృష్టిలో నీతిమంతులుగా భావించబడి ప్రదర్శించబడినప్పుడు కాదు. ఇక్కడ 3 మాటలు రాయబడ్డది. అదేంటంటే 5వ వచనంలో మనమింకను బలహీనులమై ఉండగా, 8వ వచనంలో మనమింకను పాపులమై ఉండగా, 10వ వచనంలో మేలనగా మనమింకను శత్రులమై ఉండగా. సో ఈ రిలేషన్షిప్, లేకపోతే రీకన్సిడరింగ్ ద రిలేషన్షిప్, ఈ దైవ మానవ సంబంధాల యొక్క పునరుద్ధరణ ఎప్పుడు జరిగిందంటే మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, అనగా దేవునితో, బలవంతుడైన దేవునితో సంబంధం కలిగి ఉండటానికి అర్హత మనకు లేదు. బలహీనత అంటే శరీర సంబంధమైన బలహీనత గురించి ఇక్కడ రాబడడం లేదు. పాపభూయిష్టమైన ప్రపంచంలో పాపమునకు దాసులయ్యే ఆ బలహీన స్థితిగతుల మధ్య, ఆ శోధించబడే అనుభవాల మధ్య, శోధన జయించగలన ఆధ్యాత్మిక పటిష్టత లేని స్థితిగతి మధ్య, we doesn't have enough strength to face the challenges of the world. ఈ ప్రపంచం నుంచి వస్తున్న సవాళ్ళను ఎదుర్కొనే ఆధ్యాత్మిక శక్తి మనకు లేని పరిస్థితుల్లో బలహీనమై ఉండగా, అలాగే మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం మారు మనసు పొందిన తర్వాత ప్రభు మనల్ని మన కొరకు శిలువ త్యాగం చేయలేదు. మనం పాపులమై ఉండగా పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి, మన పాపులమై ఉండగా ఆ పాపపు భారాన్ని తన మీద మోసుకొని, ఆ భారభరితమైన సిలువను మోసి, మనం ఇంకను పాపులమై ఉండగా పాపపు బాధ్యతలోంచి, భారంలోంచి మనల్ని విమోచించాడు. 3వది, మనం ఇంకనూ శత్రులమై ఉండగా, సిలువలో యేసయ్య పలికిన మొదటి మాట జ్ఞాపకం ఉందండి. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. వారు శత్రువులుగా యేసు ప్రభువాన్ని కొరడాలతో కొడుతుండగా, దండిస్తుండగా, బాధిస్తుండగా, వేధిస్తుండగా, వారు శత్రువులుగా తమ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తుండగా వారిని క్షమించమన్నాడు. ఎందుకంటే గాడ్ వాంట్స్ దెమ్. దేవుడు ప్రేమించాడు వారు, దేవుడు వారిని కోరుకున్నాడు, దేవుడు వారిని కావాలనుకున్నాడు. దేవుడు తన కుమారునితో చేసిన ఆ శిలువ క్రియ మరి సమస్త మానవాళికి సంబంధించింది. యూదుడని కానీ, గ్రీకు దేశస్థుడని కాదు, యూదేతరుడని కాదు, భారతీయుడు కానీ, ఇంకోరని కాదు. ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. సో టు మేక్ us righteous so that we may enjoy the right relationship with the Father God. ఆ తండ్రి అయిన దేవునితో తిరిగి సత్సంబంధాలు కలిగి ఉండటానికి దేవుడు తన కుమారుని మన మధ్యకు పంపించాడు. సో ఈ కీర్తనకారుడు అప్పటికి క్రీస్తు కార్యము జరిగించబడకపోయినప్పటికీ దేవుని ప్రేమ సంకల్పాన్ని బట్టి అబ్రహామును పిలుచుకొని, అబ్రహామును నీతిమంతుడిని, ఆ అబ్రహాము సంతానాన్ని దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉండాలని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అనగా దేవుడు అతనిని నీతిమంతుడు, అనగా దేవునితో సహవాసము చేయగలిగిన యోగ్యతలు కలిగిన వాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా నోహు గురించి రాయబడింది. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, అతని యందు ఏ చెడుతనం లేదు. అనగా ఇన్స్పైట్ ఆఫ్ ది ఈవిల్ వరల్డ్, నోవా కాలాన్ని గమనిస్తే ప్రపంచమంతా కూడా పాపభూయిష్టమై పాప సంబంధమైన అనుభవాల మధ్య దేవునికి ఆయాసం కలిగించి, దేవుడే స్వయంగా పశ్చాత్తాపడి వీళ్ళని ఎందుకు చేశానని భావించబడే ఆ తరుణంలో దెర్ వాజ్ ఓన్లీ వన్ పర్సన్ హూ హాస్ హ్యావింగ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దట్ ఈస్ నోవా. అంతమందిలో అంత పాపపు సంబంధమైన అనుభవాల మధ్య, దైవ వ్యతిరేక సంబంధమైన క్రియల మధ్య ఒకే ఒక వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. సో నీతిమంతుడు. సో అలాగే అబ్రహాము విషయంలో కూడా దేవుడు పిలిచినప్పుడు, సో గాడ్ కుడ్ ఫైండ్ ఏ పర్సన్ విత్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఏ మైండ్ టు హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్.
దేవునితో మంచి సంబంధం కలిగి ఉండగలిగిన మనస్సును అబ్రహాంలో దేవుడు చూచాడు. అందుకే అబ్రహామును పిలిచాడు. మరి అబ్రహాము తండ్రి ఇంటిలోంచి అబ్రహామును మాత్రమే పిలవడానికి గల కారణం ఏంటంటే దేవుడు హృదయాలు పరిశోధించేవాడు కనుక అబ్రహాము హృదయంలోని తపన కనబడింది. విగ్రహారాధిక కుటుంబం అది. విగ్రహాలు చేసుకుంటూ జీవనోపాధం చేసే కుటుంబం. అటువంటి కుటుంబంలోంచి సజీవుడైన దేవుని పిలుపును అంగీకరించి వెంబడించాడు అబ్రహాం. సో ఎందుకు వెంబడించాడంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో బై హ్యావింగ్ ఫెయిత్ ఆన్ గాడ్, Abraham could able to have a right relationship with God. దేవుని యందు నమ్మిక విశ్వాసం ఉంచడం ద్వారా దేవునితో సరియైన సంబంధం కలిగి ఉండగలిగాడు అబ్రహాం. సో అబ్రహామును బట్టి అబ్రహాము సంతానము కూడా దేవునితో ఆ రైట్ రిలేషన్షిప్ ఉండాలని దేవుడు భావించి ఆ కుటుంబము ఆ సంతానాన్ని దేవుడు తాను ఏర్పరచబడిన జనాంగముగా ఎన్నిక చేసుకున్నాడు. ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ సపోజ్ టు మెయింటైన్ ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. వారిని విమోచించిన ఆ విమోచకుడైన దేవునితో వారు నిరంతరము సత్సంబంధాలు కలిగి ఉండుటకు వారు ప్రత్యేకించబడ్డారు. సో యేసుక్రీస్తు కాలంలో జరిగిన ఆ నీతిమత్యమైన ఈ కార్యానికి ముందుగానే దేవుడు ఒక ప్రయత్నం చేశాడు. అబ్రహామును బట్టి ఒక జనాంగాన్ని దేవునితో సంబంధం కలిగి ఉండాలి. తద్వారా ఆయనను బట్టి అనేక జనాంగాలు దీవించబడ్డాయి. 12వ అధ్యాయం మీరు గమనించండి. అబ్రహాము ఆదికాండము 12వ అధ్యాయంలో నీ సంతానాన్ని విస్తరింపచేస్తానంటూ నీవు అనేక జనములకు తండ్రి అవుతావు అనగా నీ యందు అనేక జనాంగాలు దీవించబడతాయి. సో యు విల్ బీ ఎ మోడల్ ఫర్ ద వరల్డ్. నీవు నాతో కలిగిన ఆ రైట్ రిలేషన్షిప్ను గమనించి నీ జీవితంలో నీవు పొందిన ఆశీర్వాదాలను చూచి మిగతా జనాంగాలు కూడా నీ ద్వారా నన్ను వెంబడించినట్లుగా నిన్ను ఒక మోడల్ డిసైపుల్గా నేను ఎన్నుకున్నాను. నీ ద్వారా అనేక జనాంగములు దీవించబడతాయి. దట్ వాజ్ ది పర్పస్ ఆఫ్ గాడ్స్ కాలింగ్. అన్ఫార్చునేట్లీ ఆ కాలక్రమేణా ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి తమ దేవునిగా భావించి ఇతరులను తోలనాడారు. తద్వారా కొన్ని శత్రుత్వాలు వచ్చాయి. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడి వారి దేవుడు ఎటువంటి గొప్ప దేవుడో చూపించడానికి కొన్ని యుద్ధాలలో వారికి విజయాన్ని కలిగింపచేశారు. సో అల్టిమేట్లీ ఈ కీర్తన మనం ప్రారంభించాం. ఈ మొదటి మాటలోనే ఆగిపోయాం. ఈ కీర్తనలోని ఈ ప్రార్థన గమనిస్తే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు ఎందుకు ప్రార్థన చేస్తున్నానో ఆ వాస్తవాన్ని ఈ ఒక్క మాటలో తెలియచేస్తూ, యు ఆర్ మై ఫౌండేషన్, యు ఆర్ మై సోర్స్. సో నా నీతి కనుక నీతో సంబంధం కలిగి ఉండటానికి మూలము నువ్వే, ఆధారము నువ్వే, పిలిచింది నువ్వే, ప్రత్యేకపరిచింది నువ్వే. సో నా నుంచి ఎన్నిక కాదు, నీ నుంచి ఎన్నిక. నేను నిన్ను వెంబడించడం కాదు, నీవు నన్ను వెంబడించమని కోరావు. సో మన ఇద్దరి మధ్య కలగడానికి, ఈ సంబంధం సహవాసం కలగడానికి ప్రధానమైన కారణం అంటే ద ఫస్ట్ మూవ్ ఈజ్ ఫ్రమ్ యూ. నీవు నన్ను ఎన్నుకున్నావు, లేకపోతే ఏనాడో నేను లయమైపోయేవాడిని, ఏనాడో మట్టిలో కలిసిపోయేవాడిని, ఏనాడో జ్ఞాపకంలో లేనివాడిగా ఉండేవాడిని. ఒకసారి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథ చరిత్రలో ఇశ్రాయేలు జనాంగ చరిత్ర మనకు కనబడుతుంది. ఆదాం తర్వాత కొంత వంశావళి, ఆ తర్వాత నోవహు కాలము, ఆ తర్వాత కొంత వంశావళి, తర్వాత అబ్రహాం నుంచి క్రమేణీ కొంత వంశావళి, తర్వాత మోషే కాలంలో. ఈ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ మనం చదువుతుంటే ప్యారలల్గా
మరికొన్ని జనాంగాలు, ఐగుప్తు జనాంగం కానీ, బబులోనీయులు కానీ, కొన్ని జనాంగాలు ఉన్నాయి. వారిలో ఎవరైనా నేడు గుర్తులో ఉన్నారా? వారి చరిత్ర ఏమైనా మనకు కనిపిస్తుందా? సో దేవుడు వీరిని ఎన్నుకున్నాడు కాబట్టి ఈ ఎన్నిక చేయబడిన ఈ జనాంగము చరిత్రలో నిలిచిపోయారు. ఈనాటికి కూడా ఇస్రాయల్ ఒక దేశంగా, చాలా చిన్న దేశం. నేను ఈ కరోనా, ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో ఆ వరల్డ్ మ్యాప్లో కరోనా ఎక్కడెక్కడ ఉంది ఎక్కువగా ఉందని ఆ డాట్స్ పెట్టిన ఆ మ్యాప్ చూసినప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని కనుక్కోవడానికి నాకు చాలా కష్టమైంది. ఎంతగా స్క్రీన్ మీద ఎన్లార్జ్ చేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశం నాకు కనిపించలా. ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని కేసెస్ ఉన్నాయని చూడటానికి. అఫ్కోర్స్ తర్వాత స్టాటిస్టిక్స్ చూశారంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఏ స్మాల్ మైన్యూట్ కంట్రీ, భారతదేశం లేకపోతే అమెరికా దేశం లాంటి ఆ దేశాలతో పోల్చి చూస్తే కనీసం ఒక రాష్ట్రం అంత కూడా ఉండదు. బట్ స్టిల్ ఇట్ హ్యాస్ అ హిస్టరీ. ఆ చరిత్రలో దేవుడు ఏమేం చేశాడో లిఖించబడింది. కారణం ఏంటంటే దే వర్ మెయింటైనింగ్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ all through their history, though there were certain times and events in which they have perverted, but still God was with them. అలా ప్రేమించబడ్డారు కాబట్టి, అలా దేవునితో సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి, వారికి సమస్య కలిగిన ప్రతిసారి వారు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. ఏమని జ్ఞాపకం చేసుకున్నారంటే, నా నీతికి ఆధారము నీవే. You are the source of our relationship. You are the source of our friendship. You are the source of our fellowship. దైవ మానవ సహవాసానికి, సంబంధానికి, అదే రీతిగా దైవ మానవ సంబంధమైన అనుబంధానికి మూలము నీవే పిలిచావు. నీ ఎన్నికలో మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని కాపాడే బాధ్యత నీది, మమ్మల్ని భద్రపరిచే బాధ్యత నీది. చక్కని మాట. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం. ఆ తర్వాత వాక్య భాగాలు మనం రేపు జ్ఞాపకం చేయొచ్చు. కానీ ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు. దట్ మీన్స్ there were so many times when I had a trouble and problems, issues. ఆ ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య నాకు విశాలత కలగచేశావు. కాబట్టి నీతో ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి నీతో ప్రార్థన చేయటానికి నేను సందేహపడ్డం లేదు, సంతోషిస్తున్నాను. యు ఆర్ మై సోర్స్, యు ఆర్ మై ఆన్సర్. వి హ్యావ్ ఎ రిలేషన్షిప్, ఎ రైట్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్కి నీవే సోర్స్, నీవే ఆధారం, నీవే ఫౌండేషన్. విశ్వాసిగా మనం ఎదుగుతున్నాం. మన విశ్వాస జీవిత యాత్రలో ఏ సమస్య మనకు కలిగిన, వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఏ సమస్య కలిగిన, సో ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, బికాస్ హీ హ్యాస్ కాల్డ్ us టు బీ ఇన్ హిస్ రిలేషన్షిప్. ఆయనతో సంబంధం కలిగి ఉండటానికి ఆయనే ఫస్ట్ మూవ్ చేశాడు. కాబట్టి క్రీస్తు ద్వారా ఈ నూతన నిబంధన ప్రజగా ఆ దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి మనం ఇంకనూ బలహీనమై ఉండగానే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ శత్రులమై ఉండగానే క్రీస్తు మనల్ని ప్రేమించి మరి దేవునితో సమాధానపరిచాడు. కనుక ఆ సమాధానపరచబడిన అనుభవం ద్వారా విశ్వాసముతో వేడుకుంటే నీ సమస్యల్లో, నా సమస్యల్లో ఆయన మన ప్రార్థనలు ఆలకించి ఇరుకులో విశాలత కలగచేసి
ఇబ్బందికరమైన స్థితిగతుల్లోంచి, వేదనకరమైన స్థితిగతుల్లోంచి, అవమానకరమైన స్థితిగతుల్లోంచి నిన్ను నన్ను విడిపించి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అనుగ్రహింపచేస్తాడు. Do you want to have a right relationship with God? God is there. God is there to invite you and accept you, answer you. ప్రార్థన చేస్తాను.